వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. కార్బన్ ఉద్గారాలను ఈ సాంకేతికత గణనీయంగా తగ్గిస్తుందని వెల్లడి. రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్. గ్రామీణ పట్టణ ప్రాంతాలను బట్టి ఇల్లు ఇస్తామని స్పష్టం. మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మధ్య అసెంబ్లీలో చర్చ. ఒకరిపై ఒకరు ఆరోపణలు. తిరుపతిలోని రాక్మన్ ఇండస్ట్రీస్ లో హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో వర్చువల్ గా ప్రారంభించారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్టు పారిశ్రామిక అవసరాల కోసం పిఎన్జి ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్ మార్క్ ను నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టిన స్కేలబుల్ మోడల్ను ఆంధ్రప్రదేశ్లోను ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో పేర్కొన్నట్లుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందని అన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని క్లీన్ ఎనర్జీలో 10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామని విశ్వాసం ఉందని అన్నారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడడం తగ్గించడానికి 2070 నాటికి భారతదేశం యొక్క నెట్ జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ కు సహకారం అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి పేదవాడికి తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలన్నదే టీడీపీ విధానమని, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. గత నెలలో ఇందుకు సంబంధించి జీవో ఇవ్వగా ఇప్పటి వరకు 70,238 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తుదారులందరూ లెక్క తెలియని తర్వాత ప్రభుత్వ భూములు ఉన్న చోట కేటాయింపులు చేస్తామని, ప్రభుత్వ భూములు లేకుంటే ప్రైవేట్ భూములనైనా సేకరించి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, హనుమంతరావు తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. శాసన మండలిలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తీసుకొచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. గాలి వచ్చినా గాలి రాకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే మంత్రి అయ్యావు, ఇంకా ఏమీ లేదు అవటానికి అని అచ్చెన్నాయుడును ఉద్దేశించి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇంటి మీద ఖర్చు పెట్టలేదు. 1,50,000 రూపాయలు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే ఆ రోజు ఈ కథ నడిపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఒకవేళ ఖర్చు పెట్టమంటే చెప్పండి. ఈ రోజు మేము దాంతో పాటుగా 2 లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు 1 సెంటు కట్టుకుంటావంటే కట్టుకో. నువ్వు కట్టుకోవు, నాకు 3 సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు 3 సెంట్లు ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా 50,000 ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి 2019-24 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టమని చెప్పండి. మంత్రి గారు చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు. అధ్యక్ష, మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు 14-19లో ఎవరైతే కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 19-24లో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సజ్జోర్ మిషన్ చెప్పారు అధ్యక్ష. అది రికార్డులో ఉంది. అది వాస్తవం కాదు అధ్యక్ష. ఎవరైతే 14-19లో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష. ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని, అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష. ఇది వాస్తవం. ఆయనకి మనసాక్షిగా తెలుసు, మాకు తెలుసు అధ్యక్ష. గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చిమంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఎవరైనా సార్, మీరైనా మేమైనా ఆ రోజు మీరు ఉన్నారు. ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ గారు చేస్తున్నారు. ఆయన కూడా ఉన్నారు. మనందరూ డిస్కస్ చేస్తాం. మనం క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఏది ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఇస్తే ఎక్కడికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష. తమరు వచ్చి సమయం ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యంత సమగ్రమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. 4వ రోజు అసెంబ్లీలో సమావేశంలో బడ్జెట్ పై ఆయన ప్రసంగించారు. ఆర్థిక మంత్రి పై అలొకేషన్ మొత్తం 3,23,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ రూపొందించారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా కేటాయింపులు చేశారని అన్నారు. గత కొన్నేళ్లుగా ఆర్థికంగా తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్న రాష్ట్రానికి ఇది మెరుగైన బడ్జెట్ గా నిలుస్తుందని తెలిపారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్టకథలు చెప్పడం మినహా బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి మేలు కలిగించే ప్రయోజనాలు చేకూర్చలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ విపత్తులను అవకాశాలుగా మార్చుకునే నాయకత్వం ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్ల కేటాయింపు చేయడం హర్షణీయమన్నారు. దేశ భాషలలో తెలుగు గొప్పతనాన్ని చాటేలా ఈ ప్రభుత్వం తెలుగు భాష కోసం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఇటలీ యాత్రికుడు నికోలేటి కొంటే మహాకవి శంకరాచార్య, సుందరాచార్య, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయులు తెలుగును ప్రోత్సహించిన విషయాన్ని సభలో ప్రస్తావించారు. మహారాష్ట్రలో కొన్ని రాష్ట్రాలు వారి సొంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్రాల యాక్ట్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా సంబంధిత మంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష. ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి 500 రూపాయలు సెస్ వేసి ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒంగోలు గిత్తలు, ఒంగోలు ఆవులు కనుమరుగే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి గర్వకారణమైన పశు సంపద ఆ 500 రూపాయలు చేస్తూ ఆ జాతి, ఒంగోలు జాతి సంరక్షణకి ఉపయోగించవలసిన అవకాశం ఉంటే చూడవలసిందిగా కోరుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదని ఎన్నికల ముందే చెప్పాను అధ్యక్ష. తల్లికి నచ్చని కొడుకు రాష్ట్ర ప్రజలకు నచ్చే పరిస్థితి లేదనే ఉద్దేశంతో నేను ఎన్నికలకు 6 నెలల ముందే ప్రతిపక్ష హోదాని చెప్పిన పరిస్థితి. అలాగే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభకు రాకుండా ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదని చెప్తూ రాజ్యసభలోనూ లోక్సభలోనూ వాళ్ళ సభ్యులు వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష హోదా కానీ ఉందా, అది రాష్ట్ర శాసనసభను అవమానిస్తుండగానే భావిస్తుంది అధ్యక్ష. 11 స్థానాలు ఇక్కడ ఇచ్చినా, 4 స్థానాలు లోక్సభలో ఇచ్చినా ఈ రాష్ట్ర ప్రజలే ఇచ్చారు. అక్కడొక
నీతి ఎక్కడో నీతి పాటించడం అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అలాగే మీడియాలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రజా దర్బార్లో వచ్చే అప్లికేషన్స్ని, ఆ అర్జీలు కానీ గ్రీవియన్స్లు కానీ ప్రభుత్వానికి పంపిస్తాడా, గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపిస్తారా, సంబంధిత మంత్రులు పంపిస్తారా, లేదా తన సొంత డబ్బుతో ఏమన్నా ఆ గ్రీవియన్స్ అన్ని అడ్రస్ చేస్తాడో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 5 సంవత్సరాల సభానాయకుడిగా ఇదే శాసనసభని 19 నుంచి 24 వరకు నడిపి ఈ శాసనసభ రానంటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అధ్యక్ష. ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభని అవమానించడం ఆక్షేపణీయం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాచరికం కాలంలో ఉన్న రాజులే మంత్రులుగా పనిచేసిన అధ్యక్ష. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దాన్ని ఆ రోజు కింగ్స్గా రూల్ చేసిన వాళ్ళు కూడా చలపల్లి రాజా గారు లాంటి ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, కానీ ఇంకా చాలా మంది రూలర్స్ అలా మంత్రులుగా రాజుగా ఉన్న ఆయనే మంత్రిగా పనిచేసిన పరిస్థితులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు తాను ఇచ్చిన హామీలను, వాగ్దానాలను తొంగలో దొక్కిందని జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఇంతవరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోవటమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు, యువతలపై జరుగుతున్న ఆకృత్యాలు, అఘాయిత్యాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. నగరంలోని ఐలాపురం హోటల్ నందు న్యూ హ్యాప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎందరో మహిళలు, యువతలపై జరుగుతున్న ఆకృత్యాలు, అఘాయిత్యాలు నిరసిస్తూ న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై పాటను ఆయన లాంఛనీయంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎందరో మహిళలు, యువతులపై జరుగుతున్న ఆకృత్యాలు, అఘాయిత్యాలు నిరసిస్తూ న్యూ హోప్ ఫౌండేషన్ సభ్యులు న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై పాట రిలీజ్ చేయడం కూటమి నాయకులకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. రాష్ట్రంలో ఎందరో మహిళలు మిస్ అయ్యారని, గతంలో జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారని, కానీ తమ అధికారంలోకి వచ్చిన తర్వాత మిస్ అయిన యువతులను ఇంకా ఎందుకు గుర్తించలేదని సూటిగా ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఇంతవరకు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం ఎందుకు జరగలేదని నిలదీశారు. సుగాలి ప్రీతి మీద ఒక మంచి సాంగ్ రాశామండి. కొంచెం దాని మీద ప్రజలకు అవగాహన కల్పించేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాలి అని నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక మంచి సందర్భం కూడా అని ఈ సాంగ్ బ్రోచర్ని లేకపోతే సాంగ్ని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నా వంతు సహకారంగా, ఎందుకంటే న్యూ హోప్ ఫౌండేషన్ అంటే ప్రజలకి భవిష్యత్తు మీద ఆశ కల్పించేటువంటి ఒక ఫౌండేషన్. మనకి సమస్య వస్తేనే వెళ్ళటానికి కష్టమైపోయిన ఈ రోజుల్లో ఇంకొకరికి సమస్య వస్తే ఎప్పుడో 2017లో జరిగినటువంటి ఒక అమానవీయమైనటువంటి ఒక 14 సంవత్సరాల ట్రైబల్ పాప మర్డర్ని 2025వ సంవత్సరంలో ఇంకొక మహిళ టేకప్ చేసి తద్వారా ఒక పాటని ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక పోరాటానికి ఖచ్చితంగా మనం కూడా ఒక చిన్నపాటి సహకారం అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని తీసుకున్నాను. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లీశ్వరి, న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మేము సర్వీస్ చేయడం జరిగింది. ఆడవాళ్ళకి అన్యాయం జరిగిన ప్రతిసారి న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా నా వాయిస్ వినిపించడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి అగత్యాలు, ఎప్పటి నుంచో ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి రేపులు, లేకపోతే చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అగత్యాలు, వీటన్నిటినీ ఖండిస్తూ ఇవాళ న్యూ హోప్ ఫౌండేషన్ ఎంతోమంది మహిళలకి అండగా నిల్చోవడం జరిగింది. గతంలో కూడా మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ప్రోగ్రాం ద్వారా విశాఖపట్నంలో ఒక 27 గవర్నమెంట్ స్కూల్ని అడాప్ట్ చేసుకొని ప్రతి ఒక్క బిడ్డని స్కూల్ స్టేజ్ నుంచి కాపాడుకునే ప్రయత్నం న్యూ హోప్ ఫౌండేషన్ చేయడం జరిగింది. మటన్ ప్రియుల జీహో చాపల్యాన్ని తెచ్చేందుకు బార్బిక్యూ నేషన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లాల్జిల్ ఈ గోస్ట్ పేరుతో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించామని బార్బిక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ CEO మన్సూర్ మోహన్, ఆంధ్ర హెడ్ నరేష్ నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడ బందర్ రోడ్లోని
ఎల్ఈపీఎల్ సెంట్రల్ మాల్లోని బార్బిక్యూ నేషన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఫుడ్ ఫెస్టివల్ మార్చి 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉంటుందన్నారు. ఈ విందులో మటన్ ప్రియులకు అరుదైన వంటకాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వింద్ మటన్ మార్గ్ సూప్ తో ప్రారంభమవుతుందని అన్నారు. స్టార్టర్స్ లో కీమా కలేజీ, మటన్ కీమా పావ్, కలోటీ కబాబ్, మటన్ సెకావతే సిక్, మటన్ రాన్ వంటి స్పెషల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రధాన వంటకాల్లో మృదైన మసాలాతో హైదరాబాదీ మటన్ హలీం, నిహారీ గోస్ట్, షాహీ మటన్ కుర్మా, హైదరాబాదీ జిఫ్రానీ మటన్ దమ్ బిర్యానీ వంటి రుచులను ఆస్వాదించవచ్చని తెలిపారు. ఈ విందును అత్యంత మధురంగా ముగించేందుకు ఫ్రూట్ కస్టర్డ్, తాజా పాలతో సేమియాతో తయారైన సంప్రదాయ స్వీట్ వంటి రుచికరమైన మిఠాయిలు ఉన్నాయన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన కేసర్ పిస్తా కుల్ఫీ, హనీ ఆల్మండ్ అండ్ డేట్స్ కుల్ఫీ వంటి ఈ విందుకు మరింత విశిష్టతను ఇస్తాయని అన్నారు. బార్బిక్యూ నేషన్ ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ రెస్టారెంట్ ను మంత్రముగ్ధంగా అలంకరించబడిందని అన్నారు. ఈ ఫెస్టివల్ అనుభూతిని పెంచేందుకు థీమ్కు అనుగుణంగా వేషధారణలో ఉన్న సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వినోద కార్యక్రమాలు కూడా భోజన అనుభూతిని మరింత ఆనందదాయకంగా మార్చుతాయని తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా అతిథులకు విభిన్నమైన తాజాదనంతో కూడిన డైనింగ్ అనుభూతిని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. మా ప్రత్యేక వంటకాలను కొనసాగిస్తూ మటన్ ప్రియులకు ఓ కొత్త అనుభూతిని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మరిన్ని వివరాల కోసం రిజిస్ట్రేషన్ ద్వారా సంప్రదించవచ్చని కోరారు. మా వెబ్సైట్ www.barbecuenation.com ద్వారా సంప్రదించాలని వారు కోరారు. మీడియా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్తే. సో ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో ఈరోజు నుంచి మన మటన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. పేరు వచ్చి లజీజ్ ఏ గోస్ట్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఏ లెగసీ ఆఫ్ ఏ ఫ్లేవర్ఫుల్ మటన్ డిషెస్ అనేసి. సో టోటల్ మనం ఇక్కడ మెనూలో మొత్తం 95 వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో మటన్ వెరైటీ ఐటమ్సే 10+ వెరైటీస్ ఉంటాయి. ఈ రోజు నుంచి ఫెస్టివల్ ఈరోజు మార్చి 3వ తేదీ, ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ మనము జరుపుతున్నాము. సో అలాగే దీంతోపాటు మనం ప్రతిరోజు ఈ ఫెస్టివల్ అన్ని చోట్ల మన ఏపీలో ఉన్న అన్ని సిటీస్లో మనం ఈ ఫెస్టివల్ నడుపుతున్నాము. సో విజయవాడ కానీ, వైజాగ్ కానీ, కాకినాడ కానీ, గుంటూరు కానీ, కడప కానీ, సో మన వైజాగ్ కానీ, సో అన్ని చోట్ల మనం ఈ ఫెస్టివల్ జరుపుతున్నాము. సో ప్లీజ్ కమ్ అండి, ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్సెస్. ఎందుకంటే ఇది ప్రతి మన బార్బిక్యూ నేషన్లో ప్రతి క్వార్టర్లోనూ ఏదో ఒక డిఫరెంట్ ఫెస్టివల్ మనం ట్రై చేస్తూనే ఉంటాం. లాస్ట్ టైం మనకు తెలిసిన సీ ఫుడ్ ఫెస్టివల్ ట్రై చేసాం, ఇప్పుడు మనం మటన్ ఫెస్టివల్ ట్రై చేస్తున్నాము. సో మీరు చూసినట్లయితే పెద్ద ఈ హోల్ 95 వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం మెనూలో. ఇట్ ఈజ్ నేను చెప్పాలంటే మటన్ లవర్స్కి ఇది ఒక ఫీస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మీకు ఇంతకుముందు చూపించాం మనం అన్ని ఐటమ్స్. టోటల్ మనం మటన్ బిర్యానీస్ నుంచి, మటన్ హలీం నుంచి, మటన్ సికందరీ రాన్ నుంచి, మన గలోతీ కబాబ్ నుంచి, మన మటన్ మరాగ్ సూప్ నుంచి, మన మటన్ నిహారీ గోస్ట్ నుంచి, మన మటన్ కుర్మా నుంచి, మన మటన్ షోర్బా నుంచి. సో నెక్స్ట్ మన బిర్యానీస్లో కూడా 2 రకాల వెరైటీస్ యాడ్ చేసాం. సో ఇలాగ హ్యూజ్ బంచ్ ఆఫ్ మటన్ వెరైటీస్ ఇంక్లూడింగ్ వెజ్ వెరైటీస్ అండ్ చికెన్ అండ్ ప్రాన్స్, సీ ఫుడ్ all together, and desserts, 10 variety of dessert, 10 variety of salads, and 10 variety of veg starters, and almost 10 variety of non-veg starters, and 3 variety of biryani and salads and soups and everything. It's a huge feast menu andi. So please come. ఈ ఫెస్టివల్ ఈరోజు నుంచి లాంచ్ చేస్తున్నాము. ఈ ఫెస్టివల్ మనం ఈ నెల 30వ తేదీ వరకు ఉంటుంది. రంజాన్ మాసం సందర్భంగా ఒక రంజాన్ మాసం స్పెషల్ మెనూ అని చెప్పుకోవచ్చు మనం. అలాగే మన 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 లాయల్ గెస్ట్, మన రెగ్యులర్ గెస్ట్ కస్టమర్స్ కూడా ఒక మెనూలో డిఫరెన్స్ ఫ్లేవర్ ఎన్హాన్స్ తీసుకొచ్చాం. ఇది ఒక డెలిషియస్ ఫెస్టివల్ అని మనస్ఫూర్తిగా మేము ప్రౌడ్గా చెప్పగలం. సో ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్సెస్ అండి. సో ఇట్ ఈస్ రియలీ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ please come and taste the food, and I am assuring you people feel really value for money, and approximately the prices will be 1000 approx, and even mana happiness cards mana group offers applicable chepse approximately 920 to 930 rupees వరకు మన మనిషికి పడుతుంది. అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే 900 రూపీస్ వాల్యూ, 95 వెరైటీస్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక్కో ఐటమ్ కేవలం 10 రూపాయలు పడినట్లే. సో చాలా వాల్యూ ఫర్ మనీ. అది సో మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మేము హామీ ఇస్తున్నామండి. ప్లీజ్ కమ్ అండ్ ప్లీజ్ బ్లెస్ us. నా పేరు నరేష్ నాయుడు అండి. నేను ఏపీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బార్బిక్యూ నేషన్. రాష్ట్ర బడ్జెట్ మహిళలను పూర్తిగా వంచిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అధ్యక్షురాలు
ఓర్సు భారతి విమర్శించారు. మహిళలకు ఆకర్షణీయ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవటాన్ని వారు తప్పుపట్టారు. మహిళా శక్తి పథకం మాయమైందని, ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఏపీ మహిళా సమైక్య నగర కౌన్సిల్ సమావేశం దాసరి భవన్లో నిర్వహించారు. సమైక్య నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గమ్మ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వసమెత్తారు. మహిళా శక్తి పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, ఉచిత బస్ పథకం ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం శోచనీయమని అన్నారు. అమ్మఒడి పథకానికి పేరు మార్చి అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థుల యొక్క చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మీ ఆర్థిక సంవత్సరానికి విద్యారంగానికి 25,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా కేవలం 9,400 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దీపం పథకాన్ని కుదించారని, డ్వాక్రా మహిళలకు 10 లక్షలకు 0 వడ్డీ రుణాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయారని ధ్వసమెత్తారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోతే మహిళా సమైక్య తరపున పోరాటం చేస్తామంటూ వారు హెచ్చరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేయటం జరిగింది. కానీ నిన్నగాక మొన్న బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో మాత్రం మహిళలకు ఎలాంటి నిధులు కూడా పూర్తిగా కేటాయించలేని పరిస్థితి. దానిలో ముఖ్యంగా మహిళా శక్తి పథకం అనేది మనకి ఇవ్వటం జరిగింది. అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 ఇస్తామని చెప్పి 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్నవారు అందరికి కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మనకి బడ్జెట్లో అసలు ఆ ఊసే ఎత్తలేదు. అలాగే ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మరి సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా ఉచిత బస్సు అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మనకి పిల్లలకి అమ్మ ఒడి ఇవ్వటానికి జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరున ప్రతి పిల్లలకు కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, 9 పిల్లలు ఉన్నా సరే నేను 60,000 ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. కానీ అది గత సంవత్సరం ఎలక్షన్లో సందర్భంగా జగన్ ప్రభుత్వం ఓడిపోవటం వల్ల వారు ఇవ్వలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు దాపురించింది. దానివల్ల అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక నానా ఆగచాట్లు పడే పరిస్థితి. దీనిలో కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు మనకి అవసరం అయితే పూర్తిగా 9,400 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టడం మాత్రమే జరిగింది. అంటే మరి పిల్లలకు ఎంతమంది పిల్లలకి ఇవి రావో, రేపు ఏ ఆధారాలు పెడతాడో, మళ్ళీ ఒకవేళ రేషన్ కార్డు లేదనో, లేక కారు ఉందనో, ఇది ఉందనో, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు పోయిన సంవత్సరం అలా, మళ్ళీ ఇప్పుడు జరగబోయే సంవత్సరానికి కూడా మనకి పిల్లలకి మళ్ళీ ఇవ్వాలి. మరి ఇది ఎంతవరకు ఇస్తారనేది కూడా ఎంతవరకు తెలియని పరిస్థితి. అలాగే ముఖ్యంగా దీపం పథకం, గతంలో దీపం పథకం ఉన్న వాళ్ళందరికీ కూడా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా పూర్తిగా అమలు కాని పరిస్థితి. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అప్డేట్ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి మొత్తం 371 ఓట్లు పోలైనట్లుగా తెలిపారు. ఇందులో 316 మాత్రమే చెల్లుబాటు అయ్యే ఓట్లు ఉన్నాయని చెప్పారు. 55 ఓట్లు చెల్లుబాటు కాలేదని వారు పేర్కొన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వర్చువల్ గా కోర్టు విచారించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కోర్టులో పీటీ వారెంట్ ను సేరి అధికారులు దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ పోలీసులు మళ్లీ కస్టడీకి తీసుకునేందుకు పిటిషన్ వేస్తారని కూడా తెలుస్తోంది. వంశీకి అనారోగ్య సమస్య ఉండటంతో కుటుంబ సభ్యులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆర్థిక భారం లేని హోంగార్డుల బదిలీల పట్ల కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరియా ఏఐఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి రాజేంద్ర విమర్శించారు. తాను విజనరీ లీడర్నని పదే పదే ప్రకటించుకున్న చంద్రబాబు నాయుడు హోంగార్డుల బదిలీలపై ఎందుకు కాలయాపన చేస్తున్నారంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని, డిఎస్సీ వంటి హామీలు ఇచ్చి 8 నెలలు గడిచినా పట్టించుకోకపోవటం బాబు నిజ స్వరూపానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. బడ్జెట్లో విద్య, యువజన, సాంస్కృతిక, క్రీడా రంగాలకు 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర తెలంగాణ సీఎంలతో పాటు డీసీపీలను కలిసి హోంగార్డుల బదిలీలపై విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. జి ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిని. 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డులకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ హోంగార్డులు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశం పైన గత 4 మాసాల నుంచి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు పలు దఫాలుగా విజ్ఞప్తి చేశాం. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇటు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి దగ్గర నుంచి నిన్నటి గుప్తా వరకు, అదేవిధంగా అటు 2 డీజీపీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రత్యేకించి మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు హోంగార్డులకు సంబంధించిన అంశంలో కనీసం ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. నా పేరు పరుచూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంగార్డులందరినీ కూడా తెలంగాణ నుండి ఆంధ్రాకి బదిలీ చేయాలని ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 2 ప్రభుత్వాలు చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుని రాష్ట్రానికి తీసుకురావాలని రేపు హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఏఐవైఎఫ్గా మీ వినతిపత్రం అందజేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుల పక్షాన కూడా మీ ఏఐవైఎఫ్గా మాట్లాడడము, పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యువజన రంగానికి, సాంస్కృతిక రంగానికి, క్రీడా రంగానికి 3 శాఖలకి కలిపి 493 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. బడ్జెట్ ముందు రోజే పిటి ఉషా గారు కలిస్తే ఈ రాష్ట్రంలో క్రీడలు పెట్టడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ ప్రకటనలో కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కంకిపాడు హైవేపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని షిఫ్ట్ డిజైర్ కార్ ఢీకొట్టింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజా సమస్యల పరిష్కారంలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఘోరంగా వైఫల్యం చెందిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. నగరంలో కలుషిత నీరు, డ్రైనేజీ సమస్యలు, దోమల బాధ విపరీతంగా ఉన్న పాలకులు పట్టించుకోవటం లేదంటూ ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోవటం వల్ల నిధులు రావటం లేదని పాలక వైసీపీ పక్షం చెప్తున్న కుంటి సాకులు వారి చేతగానితనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వామపక్షాల హయాంలో కాంగ్రెస్, తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నగరానికి రావాల్సిన నిధులను రాబట్టి సమగ్ర అభివృద్ధి చేస్తామని కోటేశ్వరరావు గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీ నగర సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలని, లేని పక్షంలో సిపిఐ తరపున పోరాటం చేస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు. నగరపాలక సంస్థ పాలన అస్తవ్యస్తంగా ఉంది. పాలకపక్షం ఎవరో, ప్రతిపక్షం ఎవరో తెలియనటువంటి పరిస్థితి, దుస్థితిలో నగరపాలక సంస్థ పాలకపక్షం ఉంది. ప్రజలు 64 డివిజన్స్లో 49 డివిజన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. పాలకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది నేటికి కూడా.
మేయర్ గారు అలాగే కార్పొరేటర్సు స్టాండింగ్ కమిటీ ప్రజల యొక్క పాలన అందించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ రోజున వారు చెప్పేది అధికార పక్షం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము అభివృద్ధిని చేయలేకపోతున్నాం అనేటటువంటి కుంటి సాకులు చెప్పేటటువంటిది సరైనటువంటిది కాదు. విజయవాడ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత 81-86 మధ్య కాలంలో 95-2000 కాలంలో ప్రత్యక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిచాం. ఆ రోజున 81-83 వరకు కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది రాష్ట్రంలో. అలాగే తర్వాత తెలుగుదేశం 95-2000 కాలంలో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో పాలనలో ఉన్నది. కానీ నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి చేసి నిధులు రాబట్టి నగర సమగ్రాభివృద్ధిని చేయగలిగాము కమ్యూనిస్టులుగా. కానీ ఈ రోజున అధికార పక్షంగా ఉన్నటువంటి వారు కుంటి సాకులు చెప్పి తప్పించుకునేటటువంటిది వారి చేతకాని తనాన్ని ఈ రోజున బట్టబయలవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ దీని పరిస్థితి వల్ల ఇవాళ మార్చి 31వ తారీఖు వస్తూ ఉన్నది. 31వ తారీఖు వస్తుంటే మొత్తం రెవెన్యూ కార్పొరేషన్లో ఉన్నటువంటి బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఆర్ఐలు, ఏసీలు, డిప్యూటీ కమిషనర్లు వారు అందరూ కూడా ఇంటి పన్నులు కట్టండి, నీటి ఛార్జీలు చెల్లించండి అని చెప్పి ఇళ్ల మీదకి వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరు ట్యాక్సెస్ అట్ వర్క్ అని నగరపాలక సంస్థ లోగోలో ఉన్నది. మేము పన్నులు కడతా ఉన్నాం ప్రజలు, కానీ పాలన ఎక్కడ ఉన్నది అనేటటువంటిది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ ప్లాంట్ ను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు. కార్బన్ ఉద్గారాలను ఈ సాంకేతికత గణనీయంగా తగ్గిస్తుందని వెల్లడి. రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలిపిన మంత్రి అనగాని సత్యప్రసాద్. గ్రామీణ పట్టణ ప్రాంతాలను బట్టి ఇల్లు ఇస్తామని స్పష్టం. మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మధ్య అసెంబ్లీలో చర్చ. ఒకరిపై ఒకరు ఆరోపణలు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.